మా జర్నీ అయితే చిక్బల్లాపూర్కి స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ 4:30కి మేము చిక్బల్లాపూర్కి స్టార్ట్ అయిపోయాము. చిక్బల్లాపూర్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఆదియోగి. ఆదియోగి యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే దాని గురించి మీకు తెలియాలి అంటే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు అక్కడ ఒక శివుడు అయితే కనిపిస్తున్నారు కదా, సో అదే ఆదియోగి. మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో ఎంట్రన్స్ నుంచి మనం అక్కడి వరకు రీచ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ మనకి ఒక 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మేము 10 కిలోమీటర్స్ అయితే ఫస్ట్ రీచ్ అవ్వాలి. అది ఎందుకు అనేది నేను ఇప్పుడు తర్వాత చెప్తాను. లెట్స్ ఎంజాయ్. Quarter to 6కి అయితే ఆదియోగికి రీచ్ అయిపోయాము. సో ఇదైతే పార్కింగ్ స్పేస్ అనమాట. ఇక్కడ ఒక పార్కింగ్ స్పేస్ ఉంటుంది అండ్ స్టాచ్యూకి దగ్గరలో కూడా ఇంకొక పార్కింగ్ స్పేస్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మై టైమింగ్స్ వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ ఆదియోగి at 8:30 PM. సో మా అవైలబిలిటీ ప్రకారం అయితే మేము ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాము. బికాస్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చాలా ట్రాఫిక్గా ఉంటుంది. ఎక్కడైనా స్ట్రక్ అయిపోతాము, మనకి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం అనమాట. సో టోటల్ 12 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాము అండ్ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. మీ అవైలబిలిటీ, మీ జర్నీ టైమింగ్స్ ప్రకారం మీరైతే ఆ దగ్గరలో ఉన్న పార్కింగ్ స్పేస్లో కూడా ఆగొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ టైమింగ్స్. ఓకే, స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. కర్ణాటకలో ఉన్న చిక్బల్లాపూర్లో ఉన్న ఈ శివుడిని మనము ఇంకొక పేరుతో కూడా పిలుస్తాము, ఈషా ఫౌండేషన్. అండ్ ఈషా ఫౌండేషన్ అండ్ ఆదియోగి అని పిలుస్తూ ఉంటారనమాట. సో ఐ ఫెల్ వెరీ బ్లెస్డ్. వీళ్ళు చెప్తూ ఉంటే వినడమే కానీ ఇదే మొదటిసారి ఇలా డైరెక్ట్గా వచ్చి దర్శించుకోవడం. సో అక్కడ నంది కూడా కనిపిస్తున్నారు కదా, శివుడి దగ్గరలో నంది కూడా ఉన్నారు. అండ్ ఈ స్టాచ్యూ వచ్చేసి మనకి సరౌండింగ్స్ కొండలైతే కనిపిస్తున్నాయి కదా. సో 4 వైపుల కొండలు అయితే ఉన్నాయి అండ్ మిడిల్లో ఈ స్టాచ్యూ అనేది ఉంది అనమాట. సో ఇక్కడ క్రౌడ్ మాత్రం చూసారా ఎంతమంది ఉన్నారో. సో ఆ టైం వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 6:30 అయింది. సో మెయిన్ స్పెషాలిటీ ఆదియోగి అనేది ఏంటి అని మీకు చెప్తాను అని చెప్పాను కదా, చెప్పడం కాదు, నేను డైరెక్ట్గా మీకు చూపిస్తాను ఈ స్పెషాలిటీ ఏంటి అనేది. మనకైతే 6:30 కాదు, ఎగ్జాక్ట్గా 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. అండ్ మేము ఫస్ట్ అక్కడికైతే వెళ్ళి దర్శించుకోవాలని చెప్పాను కదా. సో ఇక్కడైతే మనకు ఒక లైన్ అనేది ఉంటుంది. ఈ లైన్లో వెళ్ళి ఫస్ట్ ఆయన అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత 7 o'clockకి మనకి మెయిన్ థింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. శివుడు దగ్గర వరకు వచ్చేసి మనం దర్శించుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి చూసారా
ఎంత క్రౌడ్ ఉందో. సో 10 minutes to 7 అవుతుంది. ఇంకొక 10 minutesలో మెయిన్ ప్రత్యేకత అని చెప్పాను కదా, డైరెక్ట్గా మీకు చూపిస్తాను. దట్ ఈస్ 3D లేజర్ లైట్ షో. చూసేయండి. 3, 2, 1. Years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly.
science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, I want to have what you have. Show me the way.
hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. ವಾಣಿಯ ದಿವ್ಯ ದರ್ಶನವು ವಾರದ ಎಲ್ಲ ದಿನಗಳಲ್ಲಿ ನಡೆಯುತ್ತದೆ. ನೀವು ಹೊರಡುವುದರಿಂದ ಯೋಗೇಶ್ವರಲಿಂಗದಲ್ಲಿ ಆರತಿ ಮತ್ತು ವಿಭೂತಿ ಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ಜಲ ಪ್ರವಾಹ